హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 59. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. జై కళ్ళు తిప్పుతూ, మనం ఒకే పడవలో ఉన్నాము కాబట్టి కొనుక్కుందాం బ్రో అంటూ భుజాన్ని తడతాడు. రేయాన్స్ ముందుకు అడుగు వేస్తూ తల ఊపుతాడు. వివిధ రంగుల గాజుల సెట్ నాకు ఇవ్వండి మరియు అని చెప్పి మాట మధ్యలోనే ఆపేస్తాడు. రేయాన్స్ మనసులో ఒక జ్ఞాపకం మెదులుతుంది. చివరిసారి మాన్వి కుర్తీలు కొన్నప్పుడు అతనినే స్వయంగా నెతకమని తిట్టింది. వద్దు వద్దు, నేనే సెలెక్ట్ చేసుకుంటాను అని రేయాన్స్ త్వరగా ఒక సైజును చూపిస్తూ అంటాడు. పనివాడు వెంటనే తల ఊపి సెట్ను తెచ్చేందుకు పరిగెత్తుకుని వెళ్తాడు. రియా కోసం జై సెలక్షన్లో బిజీగా ఉండగా రేయాన్స్ తన షాపింగ్పై దృష్టి పెడతాడు. మనమే దేశంలో అత్యంత భయపడే పురుషులమని ఎవరు నమ్ముతారు? మన మహిళల కోసం అయితే ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు. ప్రతి గాజును జాగ్రత్తగా ఎంచుకో అని రేయాన్స్ గార్డులను గట్టిగా హెచ్చరిస్తాడు. ఒక్క గాజు విరిగిపోయినా నేనేం చేస్తానో మీకు తెలుస్తుంది అని అంటాడు. గార్డులు ఆ పెట్టెలను సంపదలాగా పట్టుకొని నిలబడతారు. జై మరియు రేయాన్స్ ఒకరినొకరు చూసుకొని ఇప్పుడు మనం ఏం కొందాము అంటూ తమ ఆలోచనను సమలేఖనం చేసుకుంటారు. వాళ్ళు లోపలికెళ్తుండగా వారి కళ్ళు పూల దుకాణం పైన పడతాయి. మనం పూలు కొనుక్కుందాం అని అనుకుంటారు. కానీ వారు అడుగు పెట్టగానే ఒక దృశ్యం వారిని షాక్ చేస్తుంది. పాప మరియు చాచు అక్కడ పూలను ఎంచుకోవడంలో బిజీగా ఉన్నారు. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని జై ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళు తమ భావాలని మార్చుకుంటూ వాళ్ళ వైపు చూశారు. ఆశ్చర్యం నుండి చిరాకు వరకు. మీ ఇద్దరి వల్ల మా భార్యలు మంచి మూడ్లో లేరు. వాళ్ళు నిరాశ అంతా మాపైనే చూపిస్తున్నారు అని అంటారు. అందుకే మేము పువ్వులను కొనుక్కుంటున్నాము అని నాన్న స్పష్టంగా చెప్తారు. రేయాన్స్ మరియు జై రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పిల్లల్లా భయంకరంగా నవ్వుకుంటారు. కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి జై అని పాప తీక్షణంగా అడుగుతారు. జై అసౌకర్యంగా కదులుతూ స్తంభిస్తాడు. నిజానికి పువ్వులు నేను ఇక్కడ ఉన్నాను ఎందుకంటే అంటూ మాటలు దొరకక తడబడుతూ ఉంటాడు జై. జై నాకు తోడుగా ఉండడానికి ఇక్కడ ఉన్నాడు అని రేయాన్స్ సున్నితంగా అతన్ని కాపాడతాడు. రేయాన్స్ తండ్రి మరియు చాచు కొంత సంతృప్తిగా తల ఊపుతారు. జై కళ్ళతో రేయాన్స్కు కృతజ్ఞత తెలుపుతాడు. రేయాన్స్ దుకాణంలో అత్యంత అందమైన గాజులను ఎంచుకున్నాడు. దానిలో అరుదైన చిన్న గులాబీలు అల్లబడి ఉన్నాయి. వారు తమ కార్ల వైపు బయలుదేరుతారు. అయితే నడుస్తుండగా రేయాన్స్ కళ్ళు ఒక ఆభరణాల దుకాణం మీద పడతాయి. రేయాన్స్ జైకు చేయి పట్టుకుని అడుగు మధ్యలో ఆపేస్తాడు. ఏమిటి అని జై అయోమయంగా అడుగుతాడు. పట్టీలు కొనుక్కుందాం అని రేయాన్స్ ఉత్సాహంతో అంటాడు. రేయాన్స్ ఇంకేమీ చెప్పకముందే జై అతన్ని కొట్టి దుకాణం వైపు పరిగెడతాడు. రేయాన్స్ తండ్రి మరియు చాచు వారి వైపు తలలు ఊపుతూ వెళ్ళిపోతారు. రేయాన్స్ మాన్వి కోసం కొన్ని సెట్ల పట్టీలను జాగ్రత్తగా ఎంచుకొని దుకాణం నుండి బయటకు వస్తాడు. ఇతని చేతిలోని బ్యాగ్తో రేయాన్స్ ఇదంతా జరిగిన తర్వాత మాన్వి నన్ను క్షమిస్తుందనే ఆశతో నడుస్తూ ఉంటాడు రేయాన్స్. వారు తమ కార్ల వైపు నడుస్తున్నారు. రేయాన్స్ సీటులోకి కూర్చుంటాడు మరియు డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. ఇంట్లో మాన్వి పరీక్షలకు చదువుతున్నందున కాలేజీ నుండి ఆలస్యంగా తిరిగి వచ్చింది. అన్నీ పూర్తయ్యాయి మరియు మాన్వి పరీక్షకు సిద్ధంగా ఉంది. చిన్న నిద్ర తీసుకుని ఇప్పుడు మేల్కొని కిందకి దిగి వస్తుంది మాన్వి. అప్పుడే రేయాన్స్ చేతుల్లో చాలా బ్యాగులు తీసుకుని గదిలోకి ప్రవేశిస్తాడు. వారి కళ్ళు కలుస్తాయి. మాన్వి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ రేయాన్స్ మాన్వి చేయి పట్టుకుంటాడు. మాన్వి ఆగి అతని వైపు చూస్తుంది. రేయాన్స్ కళ్ళు విచారంగా కనిపిస్తాయి. ప్లీజ్
నువ్వు నా మీద కోపంగా ఉన్నప్పుడు నేను బ్రతకలేను. దయచేసి నన్ను క్షమించు అని రేయాన్స్ మృదువుగా అంటుంటే మాన్వి గుండె ద్రవించిపోతుంది. రేయాన్స్ మాన్విను బెడ్ దగ్గరకు తీసుకెళ్ళి జాగ్రత్తగా కూర్చోపెడతాడు. బ్యాగులను పక్కన పెట్టి వాటిలో ఒక దాని నుండి ఒక పెట్టెను బయటకు తీస్తాడు. ఈ గాజులు అద్భుతంగా ఉన్నాయి. 6 సాదా ఎరుపు గాజులు, ప్రతి చివర ఒకే ఒక్క కడ తెల్లటి పనితో అందంగా అలంకరించబడ్డాయి. పెట్టె తెరవగానే మాన్వి కళ్ళలో అందమైన గాజుల మెరుపు పడుతుంది. మాన్వి గుండె లోపల నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. రేయాన్స్ మాన్వి ముందు మోకాళ్ళపై కూర్చుని ఆమె చేతిని మెల్లగా పట్టుకొని గాజులని చేతిలోకి జారుస్తాడు. నొప్పి పెట్టకూడదనే జాగ్రత్త రేయాన్స్ చేతుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 2 చేతులపై వాటిని ఉంచిన తర్వాత రేయాన్స్ మాన్వి చేతులను మృదువుగా ముద్దు పెడతాడు. అతని చిరునవ్వు రేయాన్స్ ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది మరియు మాన్వి కూడా నవ్వకుండా ఉండలేకపోతుంది. రేయాన్స్ చర్యలు మాన్విను అతనిపై మరింత ప్రేమలో పడేస్తున్నాయి. రేయాన్స్ ప్రేమతో పోలిస్తే తాను ఇచ్చే ప్రేమ ఏమీ కాదనిపిస్తోంది. రేయాన్స్ చేసిన పనులు ఇంకా ఆలోచనల్లో ఉన్నప్పటికీ అప్పుడు రేయాన్స్ మాన్వి కాళ్ళను తన కాళ్ళపై పెట్టుకుంటాడు. మరొక పెట్టె తెరిచి అందమైన సాధారణ పట్టీలను బయటకు తీయడం మాన్వి దృష్టిని ఆకర్షిస్తుంది. రేయాన్స్ మాన్వి పాదంపై మెల్లగా కాలంకారాన్ని పెట్టి సర్దుతాడు. పెట్టిని వెంటనే రేయాన్స్ మాన్వి కాలంకారాన్ని ముద్దు పెడతాడు. మాన్వి అతని భుజంపై పట్టుకుని పైకి లాగి రేయాన్స్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. రేయాన్స్ కూడా మాన్విని కౌగిలించుకుంటాడు. 4 రోజుల తర్వాత మాన్వి రేయాన్స్ని కౌగిలించుకుంటోంది. మాన్వి ముఖం అతని ఛాతీలో దాగి ఉంది. అతని వెచ్చదనం మాన్విను సురక్షితంగా, ప్రేమగా, రక్షితంగా అనిపిస్తుంది. మాన్వి కళ్ళలో కన్నీళ్లు చేరతాయి. జాన్, ఎందుకు ఏడుస్తున్నావు అని రేయాన్స్ మాన్వి వీపును మెల్లగా రుద్దుతూ అడుగుతాడు. మాన్వి వణుకుతూ అతని ఛాతీని కొడుతుంది. ఆ పనులన్నీ చేసినందుకు నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని ఏడుస్తూ అంటుంది మాన్వి. రేయాన్స్ మాన్విను మరింత గట్టిగా కౌగిలించుకుంటాడు. క్షమించు జాన్, నేనింకెప్పుడూ అలా చేయను అని విచారంతో అంటాడు రేయాన్స్. మాన్వి అతని వైపు కన్నీళ్లతో చూస్తుంది. సరే, ఇప్పుడు నన్ను క్షమించు అని రేయాన్స్ నవ్వుతూ అడుగుతాడు. మాన్వి చిన్న చిరునవ్వు దాచుకోలేక అతని చెంపపై తేలికగా కొడుతుంది. నువ్వు మళ్ళీ ఇలా చేస్తే నేను నిన్ను శాశ్వతంగా వదిలేస్తాను అని మాన్వి అంటుంది. కానీ ఆ మాటలు పూర్తి చేయకముందే రేయాన్స్ మాన్వి పెదవులను ముద్దు పెడతాడు. నన్ను వదిలి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోకు అని తన నుదుటిని మాన్వి మీద ఆనించి అంటాడు. ఆగు, నా దగ్గర ఇంకో విషయం ఉంది అని కొంచెం వెనక్కి వచ్చి అంటాడు రేయాన్స్. మాన్వి ఆసక్తిగా చూస్తుంది. దయచేసి అద్దం ముందు నిలబడు అని రేయాన్స్ చెప్తాడు. మాన్వి అలాగే చేస్తుంది. రేయాన్స్ వెనక నుండి మాన్వి చుట్టులో పువ్వులు పెట్టడం ప్రారంభిస్తాడు. మాన్వి గుండె వేగంగా కొట్టుకుంటుంది. రేయాన్స్ పువ్వులను సరిగ్గా అమర్చడంలో ఎంతో దృష్టి పెడతాడు. పూర్తి చేసిన తర్వాత రేయాన్స్ సంతృప్తిగా నవ్వుతాడు. అద్దంలో అతని కళ్ళు మాన్వి కళ్ళను కలుస్తాయి. మాన్వి చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంటాడు. నీకు నచ్చిందా అని అడుగుతాడు. మాన్వి అతని చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుని నేను వాటిని ప్రేమిస్తున్నాను, చాలా బాగున్నాయి అని అంటుంది. కొంత సమయానికి భోజనానికి వెళ్దాం అని అంటాడు రేయాన్స్. మాన్వి సరిహద్దులను గౌరవిస్తూ. ఆ ఆలోచనలు మాన్వి హృదయాన్ని హత్తుకుంటాయి. నువ్వు ఫ్రెష్ అయ్యాక రా అని మాన్వి బయటకు నడుస్తుంది. కానీ మళ్ళీ ఆగి ఇవన్నీ చేసినందుకు ధన్యవాదాలు అని అతని పెదవులను త్వరగా ముద్దు పెట్టి కిందకి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. మాన్వి కిందకి రాగానే ఒక ఊహించని దృశ్యం కనిపిస్తుంది. రేయాన్స్ తల్లి
మరియు చాచీ వైపు నడుస్తుంది మాన్వి. వారు టేబుల్ మీద గిన్నెలు పెడుతూ ఉంటారు. ఏంటి విషయం? మీరిద్దరూ పువ్వులు పెట్టుకున్నారు అని మాన్వి ఆట పట్టిస్తుంది. వారు సిగ్గుతో చిరునవ్వుతారు. నువ్వు మమ్మల్ని ఆట పట్టిస్తున్నావు కానీ నిన్ను నువ్వు చూసుకో. నువ్వు పువ్వులు, గాజులు కూడా వేసుకున్నావు అని చాచీ అంటుంది. ఓహో, పట్టీలు కూడానా? రేయాన్స్ చాలా రొమాంటిక్గా ఉన్నాడు కాబట్టి నువ్వు అతనితో మాట్లాడేలా చెయ్యట్లేదు కదా అని రేయాన్స్ తల్లి అంటుంది. మాన్వి సిగ్గుతో ముఖం దాచుకుంటుంది. అప్పుడు రియా నవ్వుతూ కిందకి వస్తుంది. ఆశ్చర్యంగా రియా కూడా పువ్వులు ధరించింది. మా భర్తలు మాకు పువ్వులు ఇచ్చారు కానీ నీకు ఎవరు ఇచ్చారు అని చాచీ అడుగుతుంది. రియా భయంతో చుట్టూ చూస్తుంది. అమ్మా, రియా పెద్దగా అవ్వింది. బహుశా ఎవరో ఇచ్చారేమో అని మాన్వి ఆట పట్టిస్తుంది. రియా కళ్ళు పెద్దగా అవుతాయి. అలాంటిదేమీ లేదు, ఇది నేనే కొనుక్కున్నాను అని రియా అంటుంది. ముఖం ఎర్రపడుతుంది. అందరూ టేబుల్ దగ్గర చేరారు. మాన్వి రేయాన్స్ పక్కన కూర్చుని భోజనం వడ్డించుకుంటుంది. రేపటి నుండి నీకు పరీక్షలు ఉన్నాయా అని నాన్న అడుగుతాడు. మాన్వి తల ఊపుతుంది. ఇది 5 రోజుల్లో ముగుస్తుంది అని మాన్వి అంటుంది. వదిన, ఆ తర్వాత మనం ఎక్కడికైనా వెళ్దాం అని ధర్మ్ అంటాడు. ఆ లిప్స్టిక్లో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు వదిన అని రాజ్ అంటాడు. మాన్వి సిగ్గుతో నవ్వుతుంది. రేయాన్స్ రాజ్ వైపు మండుతున్న చూపులతో చూస్తాడు. రేయాన్స్ మాన్వి చెవిలో, నువ్వు కారులో నాకు ఏమి చూపించావో మళ్ళీ చూపించగలవా అని అంటాడు. మాన్వి ముఖం వెంటనే ఎర్రబడుతుంది. సిగ్గు లేదు అని మాన్వి అతని పాదాన్ని తన్నుతుంది. నువ్వు చాలా చెడ్డవాడివి అని మాన్వి నవ్వుతూ అంటుంది. అరే, నువ్వు రేయాన్స్ని ఇప్పటికే క్షమించావా అని జై అడుగుతాడు. మాన్వి తల ఊపుతుంది. నేను నీ స్థానంలో ఉంటే ఆ పనికి రేయాన్స్ని ఎప్పటికీ క్షమించాను అని రేయాన్స్ తల్లి అంటుంది. రేయాన్స్ మాన్వి వైపు బాధగా చూస్తాడు. అలా ఎలా చెప్పగలవు అమ్మా, నేను నీ కొడుకుని అని రేయాన్స్ అంటాడు. కానీ అతని తల్లి రేయాన్స్ని పూర్తిగా పట్టించుకోదు. నువ్వు మళ్ళీ అలాంటి పని చేస్తే నేను ఇంటి నుండి గెంటేస్తాను అని రేయాన్స్ తండ్రి కఠినంగా అన్నాడు. రేయాన్స్ వాదించడానికి ధైర్యం చేయకుండా విధేయతతో తల ఊపుతాడు. మిగిలిన విందు అంతా అందరూ రేయాన్స్ మరియు జైలను ఒకరినొకరు తిట్టుకుంటూనే కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్స్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.